Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా దీంట్లో నిమగ్నం అవడమే కాకుండా మనకు సహాయం చేసిన వాళ్ళని కూడా మనం పిలిచాము ఈ రోజున. ఎందుచేతంటే ఒక కార్యక్రమం అయిన తర్వాత పనిచేసిన వాళ్ళని అభినందించాలి. పనిచేసిన వాళ్ళని అభినందిస్తే పని చేయలేని వాళ్ళకి కొంత గుణపాఠం కూడా ఉంటుంది. నేను ఎవరి మీద కోపంతో కానీ లేకపోతే ఎవరి మీద బాధతో కానీ ఎవరిని ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి కానీ చెప్పడం లేదు. మనందరి కర్తవ్యం ఏంటంటే కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని దిగ్విజయపరచాలి. ఆ విధంగానే మనం చేస్తున్నాం. చేస్తే కొంతమంది దీంట్లో పాల్గొంటున్నారు. కొంతమంది షోగా చూసిపోయేవాళ్ళు, కొంతమంది ఫోటోలు తీయించుకుని పోయేవాళ్ళు, కొంతమంది కష్టపడేవాళ్ళు, కొంతమంది అసలు రానటువంటి వాళ్ళు. ఇదేదో మన కార్యక్రమం కాదులేదన్నట్టుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అమ్మాయి హయాంలో ప్రతి 2 సంవత్సరాలకి మహానాడు చేస్తాం. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఇంచుమించు అన్ని మహానాళ్ళకి నేను అటెండ్ అయ్యేవాడిని. తర్వాత ఎక్కువ మహానాళ్ళకి నేను గరిపాటి మోహన్ రావు గారు ఇన్ఛార్జిగా ఉండేవాడు. కార్యక్రమాల ఏర్పాట్లకి అందరి చేత పని చేయించేవాడు. మేము కూడా నైట్ అండ్ డే పనిచేసేవాళ్ళం, సూపర్వైజింగ్ చేసుకునేవాళ్ళు ఎట్లా ఉందని. మన నాయకులు ఎప్పుడు కూడా వేలు పెట్టి చూపలేదు తప్పుగా ఉందని. మేము చేసినట్లో అన్నిటికంటే చాలా పెద్దది గుంటూరులో యువగర్జన. దాదాపు యువగర్జనకి 5 లక్షల పైన వచ్చారు జనం. మీడియాయే ప్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత జనాలు చూసి. ఆ రోజు చాలామంది ఇంకా అసలు లెక్క పెట్టలేకపోయాం, అంత జనం వచ్చారు. ఆ కార్యక్రమం కూడా మా ఆధ్వర్యంలోనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో. మన పార్టీ ఒక కార్యక్రమం పట్టుకుందంటే అది విజయం సాధించే వరకు కూడా వదలరు. నేను మొత్తం ఈ యొక్క కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం ఉంది, నాకు అలవాటు కూడా ఉంది, కష్టపడడం కూడా ఉంది. మీరందరూ అనుకుంటారు వీళ్ళేం కష్టాలు లేకుండా అధికారంలోకి వచ్చేసారు, పదవులు అనుభవించారు. ప్రతి పార్టీ ప్రోగ్రాంకి కష్టపడే పనిచేస్తారు అందరూ. ఆ విధంగా పనిచేసి మన కార్యక్రమాలను కూడా విజయవంతం చేసేవాడు. అదేవిధంగా ఒక కమిటీలు వేసి మండలాల్లో మహానాడు కూడా కమిటీలు వేసేవాడు. ప్రతి ఒక్క కమిటీ ఉండేది. ఆ కమిటీ ఒక నాయకుడు చెప్పేవారు. కమిటీలు వేసాం కదా వాళ్ళే చూసుకుంటారని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదు. ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ కూడా
ఆయన ఆ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం పర్యవేక్షించేవాడు. ఏదైనా ఉంటే సలహాలు డైరెక్షన్స్ ఇచ్చేవారు. ఆ విధంగా మన కార్యక్రమాలు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అలాగే నిర్వహిస్తాం. ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా బాధ్యతలు వచ్చాయి, వాళ్ళు చేస్తున్నారు. మేమంతా కూడా ఏదైనా ఉంటే సూచనలు ఇస్తాం. మెయిన్ కమిటీలో ఎప్పుడైనా మహానాడికి తీర్మానాలు రాయాలంటే నేనే ఉండి తీర్మానాలు రాస్తూ ఉంటాను, రాసేవాడు. అంచేత ఎవరికి అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. ఇది మన సిద్ధాంతం. నిర్వహించకుండా షో చేసిపోతే మాత్రం వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా రికార్డులో ఉంటాయి. మీకు తెలుసు కదా, నేను ఎవరు చెప్పినా వినను. మా అమ్మాయి చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పినా వినను. ఆ విధంగా మీరు పని చేస్తేనే మీకు గుర్తింపు ఉంటుంది. గ్రూపులకు పెడితే అసలు గుర్తింపు ఉండదు. నేను అసలు ఎంటర్టైన్ చేయాలి. మీకు ఇక్కడ కూడా ఉదాహరణ చెప్పాలి. నేను మొన్ననే 2 గ్రామాల వాళ్ళని తిట్టాను బాగా. అంటే కోపం ఉండి తిట్టడం కాదు, అభిమానంతో తిట్టడం. మీరు బాగా పని చేసుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి మీ జనాల్లో అని చెప్తాను. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఎవరైనా గ్రూపులు వెళ్తే అసలు దగ్గర రానిచ్చేవారు కాదు. నేను పక్కనే ఉండేవాడిని కాబట్టి నాకు అనుభవం ఉంది. ఎంచేత ఒకసారి గ్రూప్ని ఎలా చేస్తే అది చినుకు వాన అవుతుంది, పెద్ద గాలివానలో తయారవుతుంది. అటువంటి వద్దని మీకు చెప్తున్నాను. చాలా వరకు సెట్ అయ్యారు మన వాళ్ళందరూ కూడా. ఇంకా కొంత ఉన్నాయి అక్కడక్కడ. నేను రేపు పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి గ్రామంలో కూర్చోబెడతాం. ప్రతి గ్రామం ఎమ్మెల్యే గారు వాళ్ళు అఫీషియల్ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేసుకుంటారు. ప్రారంభోత్సవాలు చేయడం, శంకుస్థాపన చేయడం, అదేవిధంగా ప్రజల్లో తిరగడం, ప్రజలకు సాన్నిధ్యంగా ఉండడం, ప్రజల్లో మెలగడం, ఇవన్నీ నేర్పారు. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అంచేత నేను ఎక్కడికి రావడం లేదు. చాలామంది పిలుస్తారు నన్ను, నేను ఎక్కడికి రానని చెప్తాను. అంచేతంటే నేను పార్టీ పనే చూస్తాను, ఇంట్లో ఉంది అని పార్టీ పనే చూస్తున్నాను. వాళ్ళు బయట పని అంతా కూడా చూస్తారు ఎమ్మెల్యే గారు. అంచేత బయట పని చూస్తాం కదా, ఎమ్మెల్యే గారు జిందాబాద్ అంటే మనకి అన్ని మార్కులు వచ్చేస్తామో అని అనుకోకండి. జిందాబాద్ అన్నారంటే మీరు పని చేయడం లేదని లెక్క, నా లెక్క ప్రకారంగా. అందుకనే నేను గమనిస్తాను, ఇలా జిందాబాద్లు అన్నవాళ్ళు ఓట్లు పోయాయి. నాకు పేర్లు చెప్పను కానీ ఓట్లు కూడా పోయాయి. జిందాబాద్ కాదు, గ్రామాల్లో మీ ప్రజల చేత మీరు జిందాబాద్ అనిపించుకోవాలి. మీ ప్రజల చేత మీరు జిందాబాద్ అనిపించుకుంటే పార్టీకి లాభం కలుగుతుంది. నాకు జిందాబాద్ అన్న వల్ల ఎమ్మెల్యే జిందాబాద్ అన్నప్పుడు ఏం లాభం జరగదు. మా మెప్పుకోవడం మీరు అనొచ్చు, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మనం తెలియకపోతే మీరు జిందాబాద్ అన్న పర్లేదు. గ్రామాల్లో అందరూ, మారుమూలలో అందరూ తెలుసు. నాకు నేను అందరూ తెలుసు. అంటే నా పేరు ఎవరికి పరిచయం చేయక్కర్లేదు, నా గురించి జిందాబాద్ కొట్టక్కర్లేదు. అంటే దీన్నే మన ఇంగ్లీష్లో సైకో ఫ్యాన్సీ అంటారు. సైకో ఫ్యాన్సీ అంటే ఏం లేదు, పని చేయకుండా దగ్గరికి వచ్చి పొగడమే సైకో ఫ్యాన్సీ. నా దగ్గరికి వచ్చారనుకోండి, మీరు వీళ్ళు సూళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా బాగుంది, అది అబ్బాయి అనొచ్చు, లేకపోతే వెంకటేష్ అనొచ్చు, లేకపోతే ఇంగంటి అనొచ్చు, లేకపోతే రాజేష్ అనొచ్చు, ఎవరన్నా అనొచ్చు, మీరన్నా అనొచ్చు. నేను మీరు అంటూనే మాట కనిపెడతాను. నేను ఎంచేతంటే పొగడవలసిన అవసరం లేదు. మనం ఒకరినొకరు పొగడుకోవడం కాదు, ఒకరికొకరు సహకరించుకుని పార్టీని బలంగా తయారు చేయడం మన యొక్క లక్ష్యం కావాలి తప్ప మనం పొగుడుకుంటే ఎదుటివాడు వీళ్ళు పొగుడుకోవడం తప్ప కార్యక్రమాలు లేవనుకుంటారు. ఎప్పుడు కూడా మీరు రాజకీయంగా, నేను చాలాసార్లు చెప్తాను, పార్టీలో కూడా చెప్తాను, ఎప్పుడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. రాజకీయాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. రాజకీయాల్లో ఇది జరగదు, అది జరుగుతుందని ఎవరు ఊహించలేరు. సడన్గా జరుగుతూ ఉంటాయి. దానికి ఏది జరిగినప్పుడు కూడా మనం ఫేస్ చేసే విధంగా మన నాయకత్వం ఉండాలి. అలా ఉన్న రోజునే మనం సక్సెస్ అవుతాం ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు పిలిచినట్టు మిమ్మల్ని అందరం పిలవడానికి కారణం ఏంటంటే, మీరు చాలా కష్టపడి చాలా బాగా పనిచేశారు. 3 రోజులు 4 రోజులు 4 రాత్రులు మీరు పనిచేశారు. మన కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా చాలా పనిచేశారు. మనతో పాటు పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళు కూడా
బ్రహ్మాండంగా పనిచేశారు. సిఐలు కానీ ఎస్ఐలు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఎస్పీ కూడా మనకు సహకరించారు. వాళ్ళు మన ఏంటంటే మనం అనుకోని జనం వస్తారని ముందే ఊహించాం. అంచేత వాళ్ళు ఎస్పీతో మాట్లాడుకుని ఎస్పీ కూడా కావాల్సినటువంటి బందోబస్తు కూడా పంపించారు. అదేవిధంగా శానిటేషన్ అన్నింటికంటే ముఖ్యం. మనం బట్టలు వేసుకుని చక్కగా మనం భోంచేసేవాళ్ళు భోంచేస్తారు, విషయం చెప్పేవాళ్ళు విషయం చెప్పారు, ఇవన్నీ చెప్పారు. మొదటి నుంచి నేను లైవ్ చూస్తూ ఉన్నా. నేను రాంబాబు చెప్పాను, నాకు బిగినింగ్ దగ్గర వంట దగ్గర కానీ భోజనాలు చేసిన దగ్గర కానీ స్టేజ్ దగ్గర కానీ లైవ్ నాకు రావాలని నేను కలెక్టర్ వెళ్ళినప్పుడు కూడా లైవ్ చూస్తున్నాను. అంటే ఇక్కడే ఉన్నట్టుగా ఎవరెవరు భోజనం చేశారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏ విధంగా పనిచేశారు అంతా లైవ్లో ఉంది. అట్లాగే మన పోలీసు వ్యవస్థతో పాటు మన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా మన పంచాయతీలకి శానిటేషన్ సిబ్బంది చాలా పేదవాళ్ళు పాపం, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కూడా కష్టం అనుకుంటా మనతో పాటు పనిచేసి మనం తిన్న ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేశారు. కాబట్టి మనకి ఏ విధమైనటువంటి అస్తవ్యస్తం లేకుండా సరిగ్గా ప్రోగ్రాం జరిగింది. ప్రత్యేకమైన అభినందనలు. తినడం ఒక ఎత్తు, క్లీన్ చేయడం ఒక ఎత్తు. తినడం అందరూ తింటారు, క్లీన్ చేయడం అందరూ చేయరు. అదేవిధంగా మనం బందోబస్తు మనం అడిగాము సిఐ ఇద్దరిని, వాళ్ళు మాట్లాడుకున్నారు, పైన పెట్టారు, చాలా బాగా చేశారు. అంటే మన వాళ్ళు కూడా చేస్తారు, కానీ మన వాళ్ళకంటే ఒకరి మీద ఒక కోపం ఉండొచ్చు. కోపం ఉంటే పక్క తప్పుకుంటారు, కోపం లేకపోతే ముందు లైన్లో దోసేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ పోలీసు న్యూట్రల్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరం కూడా ఈ క్యూ దగ్గర వాటి దగ్గర పెట్టమన్నా వాళ్ళు చాలా బాగా చేశారు. అందరి తరఫున కూడా ఇది కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పనిచేశారు, లేడీస్ కానీ మగవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా, వాళ్ళని కూడా మనం అభినందించాలి. ముఖ్యంగా మన కమిటీలు వేసాం. కమిటీలు వేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా మన వర్మ గారు సాయి వేదిక, ఆయన పాపం లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా కష్టపడి పనిచేశాడు. ఆయన ప్రోగ్రామ్ ఉన్నట్టుగా పనిచేశాడు. ఆయన వచ్చారు లేదా వర్మ గారు, ఆయన సొంత ప్రోగ్రాం లాగే. సరే, సాయి వేదిక అంటే ఒక మంచి వేదిక మనం మొదటి నుంచి కూడా చూసుకున్నాం. అట్లాగే అంతకుముందు మన స్త్రీ శక్తి ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఆయన కూడా మనకి సహకరించారు. అది కూడా చాలా బ్రహ్మాండంగా అయింది స్త్రీ శక్తి. నేను ఆ రోజే చెప్పాను, ఒక్క మహిళలు తప్ప ఎవరు లోపల ఉంటాను వీల్లేదని. నేను లైవ్లో చూసినప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు అనిపిస్తే కోన్ ఏరియా వాళ్ళు ముందు బయటకు పంపించమన్నా, రాజేష్ వెళ్ళి బయటకు పంపించారు వాళ్ళందరినీ. మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నామంటే ఆ సిస్టమ్ ప్రకారంగా ఉండాలి. నేను రావచ్చు ఆ మీటింగ్కి, నేను 4 మాటలు చెప్తే ఆ మహిళలకి కొద్దిగా మంట పడతాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే స్త్రీశక్తి అంటే ఒక మహిళలే ఉండాలి తప్ప ఎవరు మగవాళ్ళు ఉంటానికి వీల్లేదండి. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ, అంతేగాని మిమ్మల్ని వద్దని కాదు. అలాగే మొన్న జాన్యువరి 1 బ్రహ్మాండంగా చేశారు మీరంతా కూడా. అన్ని కమిటీలు కూడా బ్రహ్మాండంగా పనిచేశాయి. స్టేజ్ కమిటీ వెంకటేష్ గారు, మిగతా ఆయనతో పాటు ఆయన ఎంచుకోమన్నా ఎవరైతే బాగా పనిచేస్తారో ఆయన చూశారు. ఫుడ్ కమిటీ రాజేష్ ఆయన చూశారు. ఈ జనరల్గా రాజేష్ చూశాడు. ఫుడ్ కమిటీ మన చూస్తే అబ్బాయి చూశాడు, అబ్బాయి వాళ్ళ మనుషులు పెట్టి ఆయన చూసుకున్నాడు. ఇలా ఇంపార్టెంట్ మనకి ఇండివిజువల్ మన ఎందుకంటే చూస్తే మనకి డెకరేషన్, తూనిటౌన్ డెకరేషన్ అంతా కమిటీ సభ్యులందరూ కలిసి చెప్పాము, ఎందుకంటే ఆ సారథ్యంలో. అలాగే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరు చేశారు. అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఏ ఒక్కరిని వేలెత్తి వీళ్ళు చేయలేదు, చాలా బాగా చేశారు. మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి, అభినందనలు చెప్పాలి. నాకు ఒంట్లో బాగోకపోయినప్పుడు కూడా ఈరోజు మీటింగ్ పెట్టాను. పొద్దుటే వెళ్ళి టెస్టులు చేయించుకొచ్చాను. ఏం చేద్దంటే మీకు తెలుసు కదా, అందరూ ధాన్యాలు పరుచుకుంటే బాగుంటుందంటే నేను ఎమ్మెల్యే గారు ఉండాలి తప్ప నేనెందుకు, మన పదవులు ఊరిపోయిన పదవులు ఉండడం కదా మనం. అంటే నేను ఉండడం బాగుండలే, నేను ఇప్పుడు చేస్తాను కదా కార్యక్రమాలన్నీ అప్పచెప్పి నేను వెళ్ళాను. అనుకోకుండా కలకటాలో కాళీ టెంపుల్లో స్లిప్ అయింది. నాకు స్లిప్ అవ్వడం వల్ల వెనకాల బ్యాక్
కాళ్ళు ఇవన్నీ నొప్పులు పుట్టాయి. పొద్దుట వెళ్ళి టెస్టులు చేయించుకొచ్చాను. సరే డాక్టర్ గారు 6 వీక్స్ రెస్ట్ తీసుకోమన్నాడు, బెడ్ కదలకుండా. కానీ మనం మీటింగ్ పిలిచాం, మీ అందరినీ చూడాలన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ అభినందన చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే చిన్న నొప్పి ఉంటుంది. అది దాదాపు 6 వీక్స్ రెస్ట్ తీసుకుంటే పోతుందని చెప్పారు. దానికి ప్రాబ్లం లేదు, మన డాక్టర్స్ వాళ్ళంతాను. అంచేత మీకు అభినందించాలి మనస్ఫూర్తిగా. చెప్పడం చాలా సులువు, చేయడం చాలా కష్టం. ఇది సూత్రం మొదటి నుంచి వస్తుంది. అన్నిటికంటే సులువైంది విమర్శించడం. దారిని పోతూ ఈ జెండా బాగా కట్టలేదు అంటాడు. నాకేం పోయింది, కట్టినోడు తెలుస్తుంది. ఆ రాటెక్కి ఆ జెండా పట్టుకుని కట్టినోడు తెలుస్తుంది. సరికట్టలేదు, లెవెల్గా లేదు జెండా అంటాడు. చెప్పడం సులువు, చేయడం ఇంకా చేయడం కష్టం. చేయడం చెప్పడం కంటే విమర్శించడం ఇంకా ఈజీ. ఏదైనా విమర్శించవచ్చు. నేను ఎవరెవరు ఇంకా పని చేస్తానో చాలా డీటెయిల్గా చెప్పగలను. కాకపోతే అందరం కలిసి పని చేసాం కాబట్టి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ మహానాడికి ఎందుకు వస్తారు? మహానాడికి ఎప్పుడు కూడా 2 లక్షలు 3 లక్షలు తక్కువ లేకుండా వస్తారు జనం. అటువంటి ఏర్పాట్లు చేస్తారు, భోజనం ఏర్పాట్లు కానీ ఇవన్నీ మొత్తం అంతా కూడా. ఉదాహరణ చెప్పాలన్నా, రీసెంట్గా ఎలక్షన్ ముందు జరిగిన ఒంగోలు మహానాడు. ఆ నైట్ పెద్ద తుఫాన్లో వచ్చింది. పెద్ద తుఫాన్లో వస్తే అంతా తడిసిపోయి, టెంట్లు తడిసిపోయి, ఫ్లోర్ తడిసిపోయింది, అంతా తడిసిపోయింది. చాలా మంచి బాగా పనివాడు అతను, టెంట్లు తెచ్చినాడు. వెంటనే నైట్ ఎలా చేశాడో తెల్లారేటప్పటికి ఒక్క చుక్క లేదు, తడి లేదు. అంత బాగా పనిచేశారు. మన దగ్గర కూడా అంత ఎల్లో టెంట్లు వేసి చాలా బాగా అన్ని 30 కౌంటర్స్ పెట్టి భోజనం ఏమీ ఇబ్బంది లేకుండా అన్నీ బ్రహ్మాండంగా చేశారు. టెంట్లు వేసిన వాళ్ళని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వేయడం అంటే టెంట్లు వేస్తారు, డబ్బులు తీసుకుంటారు, కానీ మన పసుపు టెంట్లు వేశారు, అదే గవర్నమెంట్. 2 రోజుల ముందు నుంచి టెంట్లు వేస్తూనే ఉన్నారు, బాగా చేశారు. ఇంకోటి మీరు తిన్నటువంటి బిర్యానీలు, భోజనాలు ఆ రాజుగారు మనకు పరిచయం చేశారు. మేసాల రాజుగారు లేరు ఇక్కడ. మేసాల రాజు గారు అక్కడ కాకినాడ రాజుగారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు పెద్ద పెద్ద ఫంక్షన్లో. వాళ్ళ భోజనాలు ప్రతి ఫంక్షన్కి కూడా ఒక ఫంక్షన్ కంటే ఇంకో ఫంక్షన్ బాగా చేస్తున్నారు. ఇక్కడ ఖర్చు కాదు, ఎంత ఖర్చు పెట్టామనేది కాదు, ఎంతవరకు సంతృప్తిగా తిన్నారనేదే ప్రశ్న. అందరూ మరి ఏమో ఒకరిద్దరు మిగిలిపోయారంటూ వెంకటేశ్వర అంటాడు. అందరూ సంతృప్తిగా తిన్నారు, అందరూ సంతృప్తిగా తిన్నారు, అందరూ ఫోన్ చేశాం. మీకు తెలియకపోయినా 60 మంది పెట్టారు అక్కడ. భోజనాలు ఎలా ఉన్నాయి రిపోర్ట్ తీసుకోండి, అదేవిధంగా వంటలు ఎలా ఉన్నాయి రిపోర్ట్ తీసుకోండి, ఎవరైనా తినకుండా పోతున్నారా రిపోర్ట్ తీసుకోండి. మీకు ఎవరికి తెలియదు, 6 పెట్టారు నేను. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్ చేసేవారు. అంతేత చాలా బ్రహ్మాండంగా ఉండేది అనేటువంటిది మన అందరి యొక్క కోరిక ప్రకారమే నేను వంటలు చేశాను. ఆ విధంగా వంటలు చేసి అందరినీ మెప్పొందించాడు. కార్యక్రమం ఒకప్పుడు గొప్పగా ఉంటే, వంటలు ఒకవైపు గొప్పగా ఉంటే, తిన్నవాళ్ళు ఆనందపడి మరొక వైపు వెళ్ళారు. వీళ్ళందరినీ కూడా వంటలు వండిన వాళ్ళని, వంట వండటానికి సహాయం చేసిన వాళ్ళని, వంటలు ఏర్పాటు చేసిన వాళ్ళని చీఫ్ షెఫ్ అంటాం. ముఖ్య కుక్ అతను రాజుగారు చాలా బాగా ఏర్పాటు చేశాడు, చాలా బాగా చేయించాడు. అదేవిధంగా మేసాల రాజు గారిని అందరినీ కూడా వాళ్ళ బ్యాచ్లు కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందించాం. అదేవిధంగా మీడియా మనం ఎంత చేసినప్పుడు కూడా ఎక్కడో చిన్న లొసుగు గురించి ఎదుగుతారు. వాళ్ళు వేరే భోజనాల గురించి కాదు, ఎక్కడ తేడా చేస్తున్నారో ఎదుగుతూ ఉంటారు. అప్పుడు మీడియా అంటే అది సరిగ్గా సరైన స్పందాలో క్రిటిసైజ్ చేస్తేనే మీడియా, పొగుడుతూ అయితే మీడియా కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాయడం, అదే ప్రజలకు సరైనటువంటి సమాచారాన్ని అందించడంలో మీడియా ఒక ప్రధానమైనటువంటి శక్తి. అటువంటి శక్తి సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి. సరే, అది సపరేట్ సబ్జెక్టు. అందుచేత ఆ రోజున చాలా బాగా కోఆపరేట్ చేశారు. మన వై ఛానల్ కానీ, రాంబాబు అయితే మొత్తం అన్ని చోట్ల టీవీలు పెట్టి మళ్ళీ మిక్స్ పెట్టి నాకే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఆయన లైవ్ పంపించాడు. అదేవిధంగా మనకు సహకరించినటువంటి మిగతా మీడియా మిత్రులందరూ కూడా
చాలా బాగా కవర్ చేశారు. అన్నీ కవర్ చేయడం కాకుండా భోజనాలు కూడా బాగున్నాయనేటువంటి ప్రతి ఒక్కరు చెప్పారు. అడుగుతాం ప్రతి ఒక్కరిని. వారు పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీడియాకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా. తర్వాత ఎమ్మెల్యే గారు 1 గంట లేట్గా వచ్చారు. ఫ్లైట్ 1 అవర్ లేట్. కుదరలేదు ఆయనకి నైట్ బయలుదేరి రావడానికి. ఎమ్మెల్యే గారు కుదరలేదు. ఎందుకంటే అక్కడ 31st నైట్ అమ్మాయిలు అంతా ఫ్యామిలీ అంతా ఉంటారు. నేను కూడా వెళ్ళాలి అక్కడికి. నేను ఈ కార్యక్రమం గురించి నేను ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను బయటికి వెళ్ళిపోయాను అవుట్ ఆఫ్ స్టేట్కి. నేను దగ్గర చాలా మంది పోయారు పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేస్. ఒక రాజేవ్ ఉన్నట్టున్నాడు, ఆయన కూడా ఆరోగ్యం బాగాలేదని పొద్దుట ఫోన్ చేశాడు. ఆ విధంగా ఏంటంటే ఒక నాయకులను ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు మనం ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే పెద్ద గీత పక్కన చిన్న గీత కనిపించదు ఎప్పుడు. అంతే చిన్న గీతను పెద్ద గీత చెయ్యాలి. మీరు చిన్న గీతను పెద్ద గీత చేస్తున్నప్పుడు మళ్ళీ నేను అడ్డు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఆవిడ మళ్ళీ 40 సంవత్సరాలు నాకులాగే ఇక్కడ పుణ్య నియోజకవర్గంలో రాజకీయం చేయాలి. మీ అందరి ఆలోచన నా యొక్క ధ్యేయం కూడా. అందుకనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. తుని అప్పటికి చాలా వీక్గా ఉండేది. వేరియస్ కారణాలు అవ్వచ్చు, ఆ కారణాల గురించి చెప్పడం, కానీ చాలా వీక్గా ఉండేది తుని నియోజకవర్గం. ఆల్మోస్ట్ మన బాటమ్ లెవెల్ నుంచి పైన ఉండేవాడు. నాకే కొద్దిగా బాధ వేసేది, నేను ఆ లెవెల్లో ఉండి పై లెవెల్లో ఉండి మన నియోజకవర్గం ఎలా ఎందుకు ఉందని. కానీ ఏమీ చెప్పడానికి కుదిరేది కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఎలా ఉంది, ఏం చేద్దామన్నారు. ఏం చేద్దామంటే మీరు నిర్ణయం తీసుకోండి అన్న. నేను చెప్పలేదు పర్వాలేదు, మీరు నిర్ణయం తీసుకోండి, పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా నేను పనిచేస్తాను, మనం పనిచేద్దామని అన్నా. పనిచేస్తాను. ఆయన అప్పుడు అన్నాడు, మీ అమ్మాయిని పెడితే ఎట్లా ఉంటుంది, మీ ఇష్టం అన్నా, పెడితే పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు, మరి వాళ్ళని పిలిచి అడగండి అన్నా. సరే అప్పటికి వాళ్ళు పిలిచి అడిగారు. అడిగితే ఓకే అన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మరి వాళ్ళ హస్బెండ్ ఒక ఆఫీసర్ కదా, రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నారు, రాజకీయం ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి. నన్ను పీక్కు తినేవారు. సరే నేను చెప్పడం బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో మీరే చెప్పండి అంటే పిలిచి చెప్పారు. వీళ్ళు ఓకే అన్నారు. ఆ విధంగా ఆలోచిస్తే టికెట్ వచ్చింది. సరే మీ అందరి ఆశీర్వచనంతో, మహిళా శక్తి సహకారంతో బ్రహ్మాండంగా 16,000 పైన మెజారిటీతో మనం గెలిచాం. అప్పటికి 11% మైనస్ ఉండేది. మీకు తెలియదు, బహుశా 11% డిఫరెన్స్ ఉండేది వైసీపీకి మనకి. అంటే మనం 11% లో లెవెల్లో ఉండేవాడు. నేను అందరితో మాట్లాడాను. అందరిలో ఒకటి చిన్న కేసులో ఒకటే డెఫినెట్గా మనం గెలుపుతున్నామండి 15,000 అనేవాడు. ఆయన ఒక్కడే. ఒక ఇంటెలిజెన్స్లో ఉండేవాడు, పోలీస్ వ్యవస్థ కాదు, ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. సరే నాకు అదే నమ్మకం. జనాలు చూస్తే తెలిసిపోతున్నాం. ఇప్పుడు జనాలు చూసానంటే ఎవరు రాలేదు, ఎవరు పని చేయలేదు, ఎవరు పని చేశారో అంతా తెలిసిపోతున్నాం. ఎవరి దగ్గర ఆడుకుంటున్నారో, ఏ ఊళ్ళో దగ్గర ఆడుకుంటున్నారో అంతా తెలుసు. 40 సంవత్సరాల్లో నేను సాధించినటువంటి దాంతో ఇదే. అంతేగాని డబ్బుల్లో సాధించలేదు, మనం ధనవంతులు సాధించలేదు. పొత్తనే ధనవంతుడికి పుట్టాను నేను. దానికంటే ముఖ్యమంటే ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి, ప్రజల్లో మంచితనం రావాలి. మా అమ్మాయి కూడా అది చెప్తాం, దివ్యకు కూడా. ప్రజల్లో మా అల్లుడు కూడా చెప్తాం, మహేష్ కూడా. మనల్ని మంచితనం చూసి ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు, ఒక బియ్యంకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఒక అమ్మాయికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, విప్ ఇచ్చారు. నేను ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన, క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత విషయం చెప్పడానికి వెళ్ళాను. అంటే ఏదో నాకు మంత్రి రాలేదని అడిగి కూర్చోలే. విషయం చెప్పడానికి వెళ్ళి అంతా బాగానే ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి అంటే చూశారు. సరే మాకేం అక్కర్లేదు, నేనేం పెద్ద ఆశించేవాడిని కాదు, మా అమ్మాయికి ప్రోటోకాల్ ఏదైనా ఇవ్వండి అని అంటే విప్పించారు. అంచేత విప్పు వచ్చింది. తర్వాత ఏ స్థాయికి వెళ్తా అన్నారు, వాళ్ళ పనితనం బట్టి ఉంటారు. రాజకీయాల్లో చెన్నకేశ్వరరావు చెప్తా ఉంటే నేను ఒకనే నమ్మేవాడిని, ఎవరు నమ్మేవారు కాదు. తెలుగుదేశం గెలుస్తుంది తొలి అంటే ఎవరు నమ్మలేదు. నా కూడా ఉన్న వాళ్ళే నమ్మలేదు. ఎవరో ఎందుకు, అబ్బాయికి నమ్మకం లేదు,
వెంకటేష్కి నమ్మకం లేదు, వీళ్ళు ఎవరు నాయకులకి ఎవరికి నమ్మకం లేదు. నేను చెప్పాను మినిమం 15,000 తక్కువ కాకుండా గెలుస్తామని నేను చెప్పేవాడిని. ఒకవేళ మనం చెప్తే ఏదో బూస్టప్ చేయడానికి మొదలు డెవలప్ చేయడానికి చెప్తామో అనుకుంటారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అట్లా ఉండేది. పైన కూడా ఎలక్షన్ దగ్గర 10 రోజులు ఉందనగా మనం గెలుస్తామని వాళ్ళు కూడా అనుకోలేదు. పైన కూడా హెడ్ ఆఫీస్ కూడా 10 రోజుల దగ్గరగా ఉండగా వాళ్ళ మైండ్ మారింది. ఓహో మనం గెలిచే మార్గంలోకి వెళ్తున్నాం అన్నమాట అనేటువంటి అదో మాట్లాడేవారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం పని చేయాలి, కష్టపడి పని చేయాలి. మనకుండే క్రెడిట్ ఏమిటంటే క్రెడిబిలిటీ కూడా మనం నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయలేదు అనేది ప్రజల్లో విశ్వాసం ఉంది మనం అంటే. లేకపోతే 43 సంవత్సరాలు 42 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రాజకీయాలు తులస్తే నన్ను ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి సర్వీసు సేవ. లేకపోతే చాలామంది మర్చిపోయారు, చాలామంది నాయకులు మర్చిపోయారు, నాతో వచ్చిన నాయకులు మర్చిపోయారు, అందరూ మర్చిపోతారు. మనం ఇంకా ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం అంటే మన నియోజకవర్గ ప్రజలు చాలా మంచి ప్రజలు, ఆదరించేటువంటి వాళ్ళు. వాళ్ళకి న్యాయం చేస్తే ఆదరిస్తారు, అన్యాయం చేస్తే తిప్పుకొడతారు. రెండింటే సూత్రాలు ఉంటాయి రాజకీయాల్లో. అంతే మీరందరూ గ్రామాలు అట్లా ఉండాలి, బాగా ఉండాలి. నాయకత్వాలు 2-3 రకాలు ఉంటాయి. ఒకటి బాటం నుంచి వచ్చే నాయకత్వం ఉంటుంది. బాటం నుంచి సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గ్రామ స్థాయి దగ్గర నుంచి సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా పైనుంచి సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉంటారు. మధ్యలో సర్వీస్ చేసి సీఎంలు అయిన వాళ్ళు ఉంటారు, నాయకులు అయినటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాక ఇన్ని రకాలు ఉంటాయి. దాంట్లో ఏ రకం అనేది మనం తెలుసుకోవాలి. నేను మా ఎమ్మెల్యేస్కి మా మంత్రులకి చాలాసార్లు చెప్పాను, నేను అదృష్టవంతున్నయ్యా, ఏ కష్టం లేకుండా ఎమ్మెల్యే అనేది మంత్రిని అయిపోయిన వెంటనే నా అదృష్టం అందరికీ రాదు. ఎవరు సర్వీస్ చేస్తారో ప్రజలకి ఎవరు కష్టపడతారో వాళ్ళనే గుర్తిస్తారు ఎప్పుడు కూడా. నాదొక కేటగిరీ, జస్ట్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్ కేటగిరీ లాగా అందరికీ అలాగా. ఆ రోజున 82వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం వల్ల దాదాపు 170 మంది కొత్త వాళ్ళు వచ్చాం. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారు, లాయర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, పీజీ స్టూడెంట్స్ వచ్చారు, అన్ని రకాల వాళ్ళు వస్తే ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్కి, ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఇచ్చారు. దాంట్లో లక్కీగా మేము వచ్చాం. తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చాం, గవర్నమెంట్ వచ్చింది, మంత్రులు అయ్యాం. స్టాండర్డ్ అయ్యేది. కొంతమంది స్టాండర్డ్ కాలేదు. 84 ఎపిసోడ్లో దాదాపు 40 మంది పోయారు. ఆ 40 మంది ఇప్పటికీ మళ్ళీ తిరిగి కాలేదు. ఒక తప్పు చేస్తే మళ్ళీ ప్రజలు మనల్ని హర్షించారనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా మీద ఒత్తిడి తెచ్చారు, మీరు పార్టీ మారితే బాగుంటుంది. అప్పటికి నాకు ఇంకా కొత్త. 84 అంటే పెద్ద విచిత్రం ఉంది. 82లో తెలిసి 83లో మంత్రి అయ్యాను నేను, జనవరి 9th. నాకు ఫోన్ చేశారు, మన వాళ్ళే ఫోన్ చేశారు. ఆ రోజున పెద్దలందరూ ఫోన్ చేశారు, నథింగ్ డూయింగ్ అని చెప్పాను. ఒక పార్టీని అనుకుంటే ఒక పార్టీతో ఉండాలి అంతే. మళ్ళీ ఇంకోటి అప్పుడు కొంతమంది అలిగిపోయారు, నా మీద అలిగి పార్టీని వదిలేసిపోయారు. ఇంకోటి అప్పటి నుంచి ఉన్నాం. అంచేత ఏంటంటే మన నాయకత్వంతో కూడా కమిట్మెంట్ మీద, వర్క్ మీద, పబ్లిక్ ఆధార మీద ఆధారపడుతుంది రాజకీయ నాయకుల యొక్క లైఫ్. పబ్లిక్ మెచ్చుకుంటే మీతో ఉంటారు, పబ్లిక్ మెచ్చుకోకపోతే మీతో ఉండరు. దానికి నేనే పెద్ద ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ఎందుకు కష్టపడుతున్నాడు? ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు విపరీతంగా కష్టపడ్డాడు ఆయన. నాకు తెలుసు, ఎండలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టేవాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఈయన జనరల్ సెక్రటరీగా పార్టీని ఒక లైన్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే పార్టీ యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారినే కావాలనుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా సెయిల్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే ఆయన సర్వీసెస్, పార్టీకి ప్రజలకు ఇచ్చినటువంటి సర్వీసెస్, ఆయన ఐడియాలజీ, ఆయన థియరీ, ఇవన్నీ కూడా ప్రజలకి నచ్చాయి, మనకి నచ్చాయి. అదేవిధంగా కష్టపడి పనిచేసే పార్టీని నిలబెట్టాడు. ఆ విధంగా పనిచేయాలి ఎవరైనా. ఆయన ఒక ఆదర్శం. ఇద్దరు ఆదర్శమైన నాయకులు మనకి. ఎన్టీ రామారావు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. ఆయన క్రమశిక్షణ అసలు ఎవరికీ రాదు. ఆయన ఎండలో మండు టెంట్లో కూర్చున్నట్టు మటవేసి కూర్చున్నట్టు అలా కూర్చుంటాడు. నువ్వెందుకు కూర్చోవని అంటాడు ఆయన, అంతే. ఒకసారి గండిపేటలో మేము ఏదో ట్రైనింగ్ క్యాంప్ ఏదో మీటింగ్ పెట్టాడు ఆయన. ఆ
అక్కడ మీరు వెళ్ళినప్పుడు చూడండి గండిపేటలో స్టేజ్ అప్పుడు మీటింగ్లన్నీ గండిపేటలో చాలామంది ఇదేంటంటే ఇక్కడి నుంచి అంత దూరం గండిపేట హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే అప్పుడు ఇలాగ కారులో తిరిగే నాయకులు ఉండేవారు కాదు, ఆటోలోనే ఎక్కువ తిరిగేవారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రి అయిపోయిన తర్వాత ఆటోలో తిరిగాను. ఆటోలు ఉండేవారు, ఆటోల్లో ఉండే నాయకులు ఇబ్బంది పడేవారు. మోటార్ సైకిల్ మీద ఇంత దూరం పెడితే ఎట్లా వస్తానంటే ఆయన పార్టీ అంటే కమిట్మెంట్ అంతే. ఒకసారి ఎండ్లో మీటింగ్ పెట్టాడు, టెంట్లు వేయలేదు, మనం ఇంకా మంచి టెంట్లు వేసాడు. మొన్న టెంట్లు వేయలేదు, పైన ఆయనకి టెంట్ వేయలేదు, ఆయన మా మఠం వేసి కూర్చున్నాడు పైన స్టేజ్ మీద ఒక్కడున్నాం. మేమంతా కింద కూర్చున్నాం. పొద్దుట 10 గంటలకు మొదలెడితే సాయంత్రం 6 గంటల వరకు మండు టెంటలో ఏమంటారు గుంట్లు మండిపోతున్నప్పుడు అలా కూర్చున్నాం. టెంట్లు వేస్తే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చాడు నాకు లాంటి. టెంట్లు ఎందుకు నేను కూర్చున్నాను కదా, మీరు అలా కూర్చొని సాయంత్రం ఒక అన్నాడు. అంతే, ఒకటే మాట, ఇంకెవరో కదలలేదు. అంటే అంత కమిట్మెంట్, అంత క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు సార్ పార్టీలో మనం ఎదుగుతూ ఉన్నాం. అంచేత ఆ విధంగా ఉండాలి మనకి. అదేవిధంగానే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా మీకు చాలామందికి వారానికి ఒక మీటింగ్ వస్తుంది, వారానికి ఒక కార్యక్రమం వస్తుంది, వారానికి ఒకటి చెప్తున్నారు. వేరే కార్యక్రమం వస్తే రేపు ఇంకో కార్యక్రమం వస్తుంది. ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటాడు, కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేయాలన్న ఒకటి, ప్రజల్లో నిత్యం పార్టీ నాయకులందరూ కూడా ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతంతో చేసేటువంటి కార్యక్రమం. అందుకనే మనం చేస్తున్నాం. సరే, మొన్నటి వరకు మన పార్టీ నడిచింది. సరే, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో 2024లో మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీ నాయకులు, జనసేన నాయకులందరూ కూడా మనతో కూటమిలో కలిశారు. వీరితో పాటు కూడా బీజేపీ గెలిచింది. వాళ్ళ నాయకులు ప్రత్యేకంగా ఆ ఇద్దరు పార్టీల నాయకులు కూడా ప్రత్యేకంగా మనం అభినందించాలి. చాలా కష్టపడి పనిచేశారు. జనసేన రామకృష్ణ గారు ఇలాంటివాళ్ళంతా రాయరు, వీళ్ళంతా కూడా చాలామంది రావడమే కాకుండా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా సహకరించారు పూర్తిగా. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందిస్తున్నాం. అంటే కలయిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో కలయిక అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే దాంట్లో నేను కూడా పాత్ర పంచుకున్నాను. ఎందుచేతనే ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉంటే ఆ రాక్షసుడు కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. రావణాసుడు పరిపాలిస్తుంటే విభూషణుడు ఉన్నాడా, లేడు, బయటకు వచ్చేసాడు. ఎంచేతంటే అది డిఫెక్షన్ కాదు, ఒక సిద్ధాంతపరంగా బయటకు వచ్చాడు. అతని సిద్ధాంతం ఏంటి చెప్పాడు, సీతాదేవిని తీసుకురాకూడదు, తప్పు, పంపించేయని చెప్పాడు. పంపించేయని చెప్తే నువ్వేది నాకు చెప్పడం అవ్వమన్నాడు. ఆ మాట బరాయించలేక బయటకు విభీషణుడు వచ్చేసాడు, రాముడితో కలిశాడు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే రాముడు కూడా డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేసేయండి ఆ రోజున. అంటే శ్రీరామచంద్రుడు డిఫెక్షన్ ఎంకరేజ్ చేయలేదు, ఆయన సేవ్ చేశాడు విభీషణుడు రోడ్డు మీద ఉంటే. తర్వాత అతను యుద్ధం చేశాడు, తర్వాత రాజ్యం ఇచ్చాడు. అట్లాగే మిగతా సుగ్రీవుడు కానీ వీళ్ళంతా కూడా. మరి అట్లా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి 19 నుంచి 24 వరకు ఉండేటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారు. ప్రజలు విసిగిపోయిన దాన్ని చూసి పార్టీలు ఒక అలయన్స్గా ఏర్పడ్డారు. అలయన్స్గా ఏర్పడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆయన చెబుతున్నటువంటి సిద్ధాంతాన్ని ఆయన కట్టుబడి ఉన్నారు. దాన్ని ఆయన మెచ్చుకోవాలి, ఆయనకు అభినందనలు కూడా చెప్పాలి. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. నేను ఈ రోజు నా ఆరోగ్యంగా ఉన్నాను, పాపం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నీరసంగా ఉంటాడు, ఎందుకో తెలియదు నాకు. ఆయన చాలా కష్టపడ్డాడు, బ్రహ్మాండంగా పార్టీని పార్టీని పెంచడమే కాకుండా ఆయన అనుకున్నది సాధించాడు. ఎంచేతంటే అప్పటికి బీజేపీ మనకి దగ్గరలో లేదు, ఆ నేషనల్ పాలిటిక్స్ అంతా. బీజేపీ మనం జనసేన పార్టీ కలవటానికి ముఖ్యులు పవన్ కళ్యాణ్ గారు. కలిసి సాధించాం. అంచేత ప్రజలు అప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఈ యొక్క రాజ్యం నుంచి మనం బయటపడాలనే దీనిలో అప్పుడు 2019లో ఏదైతే అతను ఎక్కువ సీట్లు గెలిచి గర్వపడ్డాడో, అంతేనే గర్వం ఎప్పుడు పనికిరాదంటారు, ధనదాహం కూడా పనికిరాదు.
అదేవిధంగా మోసాలు కూడా పనికిరావు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి చర్యలు. దానికి ప్రజలు చివరికి గుర్తించారు. గుర్తించి మనం ఇచ్చినటువంటి హామీలకి, సూపర్ 6 ఇటువంటి హామీలకి ప్రజలు మెచ్చుకున్నారు. మనల్ని గెలిపించడమే కాకుండా దాదాపు 164 సీట్లు, 161 అనుకుంటా, 161 సీట్లు ఈ కూటమికి ఇచ్చి గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా మనం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 16,000 పైన మనల్ని గెలిపించినందుకు, దివ్య గారిని గెలిపించినందుకు మన నియోజకవర్గ ప్రజలు కూడా మనం బ్రహ్మాండంగా అభినందనలు తెలియపరచాలి, కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మీ అందరికీ మనం చేస్తున్నాం, ఆర్డర్ కూడా వేస్తున్నాం. మీరు ఏమైనా చెత్త దుకాణాలు మానేసి మంచిగా పార్టీకి పనిచేయండి. నేను ఒక్కడే చెప్తున్నాను మీకు. నేను ఈ 4 రోజులు రాకపోవచ్చు, కానీ అది 4 రోజులు అంటే ఎలక్షన్ దగ్గర వరకు. ఎలక్షన్ మళ్ళీ బయటకు వస్తాను. ఈ లోపల చేయవలసిన పని అంతా కూడా చేస్తాను. మళ్ళీ మీరందరూ కృషితోటి దీని మీద 32,000తో డబల్ చేస్తాం. అలా గెలిపించబోదని మన యొక్క సత్తా తెలుస్తుంది. అంటే అంత చిన్న విషయం కాదు. మీరు ఏమనుకుంటారు, ఎంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది అంటారు. ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచారు రాజకీయాల మీద. ఆ కన్ను వేసి ఉంటే ఆ కన్నుతో చూసిన దాన్ని ఏదైనా మనకు వ్యతిరేకత ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు మాఫీ చేయవలసిన అవసరం ఉంది. సపరేట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి చేయకుండా నాకు బాగానే గడిచిపోతుంది, ఎమ్మెల్యే గారు చెప్తే పని చేసేస్తున్నారు, రామకృష్ణ గారు చెప్తే పని చేసేస్తున్నారు, ఇంకా అన్నీ అయిపోతున్నాయి, సాఫీగా ఉంది, పెద్దవాళ్ళు పట్టించుకోకూడదు అనే స్థితిలోకి వస్తే రేపు ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవాలి. అందుచేత మీరు ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద కన్నేసి ఉంచాలి, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అదే పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే మనకి సరి అయినటువంటి మార్గంలో నడుపుకోగలం పార్టీని. అది చేయవలసిన అవసరం ఉంది. చాలామందికి చెప్తాను, మీరు అసలు వచ్చి ఇక్కడ మనం కోరుకోవడానికి సరిపోతుంది తప్ప ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఎవరు చెప్పడం లేదు. చాలా ఊళ్ళు చెప్పాను నేను. వాళ్ళు ఏమేమి ఉండరు. ఏం చేద్దంటే వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, మొన్న 39 ఎంత వచ్చింది. అంచేత ఆ ఓట్ బ్యాంక్ కూడా ఉంది వాళ్ళకి. అది మన చిన్న చూపు చూడక్కర్లేదు, అలా అని పెద్ద చూపు చూడక్కర్లేదు. కనిపెడుతూ ఉండాలి. మనం డెఫినెట్గా మళ్ళీ మంచి మెజారిటీతో గెలవడానికి మీ యొక్క కృషి, మరింత కృషి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి, ఆ రోజు నేను వచ్చి నాకు ఓట్లు వేసానంటే ఎవరేది మీకు తెలుసో తెలీదో, ఇంచుమించు కొంతమందికి తెలిసి ఉంటుంది. 8 నెలల ముందు మొదలుపెట్టాను నేను రాజకీయం. ఎప్పుడైతే దివ్య గారికి సీట్ వస్తుందని తెలిసింది, అంటే నాకు తెలుసు కదా లోపకారిగా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దివ్య పేరు చెప్పారో అప్పటి నుంచి నేను వచ్చి మకాం వేసి 8 నెలల ముందు ఇంచుమించు ఎలక్షనీరింగ్ మొదలుపెట్టా. ఎలక్షనీరింగ్ మొదలుపెట్టి ఏమేమి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ప్రజలు చెప్పాను కదా. వాళ్ళకి మనకి 11% డిఫరెన్స్ ఉండేది. వాళ్ళు గర్వంతో ఉన్నారు. 11% డిఫరెన్స్ కదా, నేను కాబట్టి ఎవరు గెలుస్తారని గర్వంతో ఉన్నారు. కానీ మనం ఆడలేదు. ఒక ప్లాన్ చేసి సిస్టమేటిక్గా గ్రామాల నుంచి కూడా ఆ రోజు దివ్యకి చెప్పాను, నువ్వు పాదయాత్ర మొదలుపెట్టు. ఇంకా నేను 6 ఎలక్షన్లు పాదయాత్ర చేశాను, ఒకటి కాదు. స్పీకర్గా ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేశాను. 7 ఎలక్షన్ చేయలేదు, కొన్ని కారణాల్లో మనం ఓడిపోయాం. పాదయాత్ర చేయకపోవడం వల్ల ఓడిపోలేదు, వేరే కారణాల్లో ఓడిపోయాం. అంతే దివ్య గారు నువ్వు పాదయాత్ర చేయమన్నా రోజు పాపం మేము కాకినాడలో ఉండేవాడు. రోజు కాకినాడ నుంచి వచ్చి పాదయాత్ర చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పంపించేవాడు. ఇది బాగాలేదు అంటే దూరం అయిపోయింది అంటే ఖర్చులకి ఎంత జాగ్రత్తగా ఉంటే అది చూడాలి. ఆ అమ్మాయి అంది రోజు పెట్రోల్ ఖర్చు ఎక్కువైపోతున్నాయి రావడం పోవడం అంటే, సరే పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ పెట్టేకూడదు. ఇక్కడ ఎలాగే ఈ పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఇంక ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అవ్వాలన్నట్టు ఈ కొత్త బిల్డింగ్ కట్టించాం. కట్టించిన దగ్గర నుంచి ఇక్కడి నుంచి అంతా మానిటర్ చేశాను నేను ఎలక్షన్ అంతా. ఎక్కడెక్కడ ఏ ఊరు వెళ్ళాలి, ఏ విధంగా తిరగాలి, ఎవరెవరు ఉండాలి అని మొత్తం అంతా ఎలక్షన్ ఇంచుమించు నోటిఫికేషన్ వచ్చే టైంకి నియోజకవర్గం అంతా చుట్టుముట్టేస్తుంది ఎమ్మెల్యే దివ్య గారు.
ఇంచుమించు నియోజకవర్గం ఒక్క రావులపాడు దగ్గర నుంచి మాత్రం వెళ్ళాను. అంటే నేను ఎప్పుడు కోలం చివరిలో పెడతాను. ఏం చేయాలంటే ఆ కోస్టల్ ఏరియా అంతా చివరిలో ఉంటుంది. ఆ ప్లాన్ అన్నీ ముందు చేసేస్తాం. సరిగ్గా రావులపాడు వెళ్ళేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి మామూలు ఎలక్షన్ ఏరియా మొదలెట్టాం. సరే కోన ఏరియా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు మామూలుగానే మనకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి. అక్కడ వస్తే అన్ని గ్రామాలు కూడా మీరందరూ కూడా విస్తుపోయారు. 16,000 మెజార్టీ అనేటప్పుడు చాలామంది ఆశ్చర్యం వేసింది. 11% మైనస్ ఉన్నది, మనం మళ్ళీ 11% ప్లస్కి వెళ్ళాం. అంటే ఇంచుమించు 22% ఓట్ మనకు అడిషనల్గా వచ్చింది. ఇప్పుడు 22% మనం ఉన్నాం కాబట్టి 42% అవ్వాలి అవుతానండి. అంచేత ఇప్పుడు మనం అడుగున్నారు పాపం తెలుగుదేశం అంటేనే లేబర్ పార్టీ. అయినా కొన్ని ఇబ్బందులు ఉంటే వాళ్ళకి కొన్ని తీరుస్తారు గవర్నమెంట్. అయినా గవర్నమెంట్ అందరికీ బంగారం పెట్టలేదు, అందరి కోరికలు తీర్చలేదు. కొంతవరకు వీలైనంత వరకు తీరుస్తాం. ఇలా పాపం వాళ్ళకి పాపం చాలా పేదవాళ్ళు అయినప్పుడు కూడా మనం పని చేయమంటే పని చేయడానికి వచ్చారు. ఇప్పుడు అభినందనలు తీసుకోవడం రమ్మంటే అభినందనలు తీసుకోవడం మనతో పడుకు కూర్చున్నారు. వాళ్ళకి మనం ప్రత్యేకమైనటువంటి అభినందనలు సరిపోతాం. వాళ్ళకి నిమిషం కూడా ఖాళీ ఉండదు. పని చేయకపోతే ఇంటి దగ్గర సమస్యలు ఉంటాయి. అంచేతంటే మన వాళ్ళు మీ అందరికీ మనం చేసేది పేదవాడిని ఎలా చూస్తామో పెద్దవాడిని మనం చూడక్కర్లేదు. అంబానీని మనం చూసేది ఏంటి? 5 హెలికాప్టర్లు వస్తాడు రమ్మంటే. పేదవాడు పెద్ద డబ్బున్నవాడిని మనం చూడక్కర్లేదు. పేదవాడిని చూస్తే పార్టీ నిలబడుతుంది, పేదవాడిని ఆదుకుంటే ప్రభుత్వం నిలబడుతుంది, పేదవాడి యొక్క మనసు తెలుసుకుంటే పార్టీ నిలబడుతుంది. ఇవి సూత్రాలు ఎప్పుడు కూడా. అంతేగాని డబ్బున్న వాళ్ళు ఎప్పుడు తిరుగుతారు. డబ్బున్న వాళ్ళు ఎవరు గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి పోతారు. ఎవరు గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళు పని చేయించుకుంటారు. మా పని చేయించుకుని మా అమ్మలే అవి ఎప్పుడూ పెట్టుకోకండి. నా దగ్గరికి వస్తారు, విష్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. నేను వేరే మాట్లాడను. రాజకీయాలు కూడా వాళ్ళతో మాట్లాడను, మన వాళ్ళతో మాట్లాడుకుంటాం అంతే. అంతే ఇప్పటికీ కూడా నా దగ్గరికి అందరూ వస్తారు. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తారు ఏం సలహా కావాలంటే. అంటే మనం రైటర్ కాదు ఇది చెప్తున్నాను. అంచేతంటే నేను ఒక ఆల్మోస్ట్ పొలిటికల్ ఇలిటరేట్ని ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు. 82కి నాకు పెద్ద పాలిటిక్స్ తెలియదు. ఏదో ప్రశ్న వాళ్ళు వచ్చాను, మొత్తం ఎన్టీ రామారావు నచ్చాను, ఆయన ఇచ్చేశాడు, రాజకీయం వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది నాయకుడు చేసేవాళ్ళు. నేను నిలబెట్టుకోవడానికి కారణం అంటే నా నిజాయితీ, అదేవిధంగా నా నిబద్ధత, కమిట్మెంట్ పార్టీకి, అదేవిధంగా పార్టీని ఆదరించడం, పార్టీ నాయకులను గౌరవించడం, అదేవిధంగా పార్టీ పరంగా మనం ఏది ఉపయోగం ఉంటే అది చేయడం. ఇవే నాకు తెలుసున్నటువంటి. సరే ఎలక్షన్లు ఎలా నడుపుతారని మీరు కొంతమంది అడగవచ్చు. నడిపితే ఎలక్షన్స్ నడుపుతున్నాను. ఇంచుమించు 42 సంవత్సరాలు నేను ఎలక్షన్ చేశాను. మేము ఎవరైనా ఒక పైసా ఆశించామని ఎవరిని ఆశించలేదు. పార్టీ వాళ్ళు ఎవరైనా పైసా ఖర్చు పెట్టలేదు. ఎవరిని ఆశించాం. లక్ష్మీదేవి ఎక్కడ మంచి ఉంటే అక్కడికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళ లక్ష్మీదేవిని సరిగ్గా ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది. అంతేగాని మనం ఆశిస్తే రాదు. చాలామంది గుడికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, నేను ధనవంతం చేయండి, అంబానీ ఇలాంటివి చేయండి, అదానీ ఇలాంటివి చేయండి అంటే చేయలేదు. ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే భక్త దుకాణం లాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సో చెప్తున్నానని అనుకోకండి. రేపు నేను నడవలసిన నడక ద్వారానే రేపు దివ్యం గారు 40 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అందుకే మీకు ఈ వార్త చెప్తున్నాను. అందుచేత మీరందరూ కూడా మన ప్రెస్ కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఏదో ఒక ఐటెం వ్యతిరేకంగా రాశారు, వాళ్ళని పిలిచి మనం కొట్టడం, తిట్టడం ఇవన్నీ కలిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మనకి వీలైతే ఒక కౌంటర్ ఇవ్వడమే. కౌంటర్ అయిపోతే తెలుసు. నేను సాక్షి పేపర్ గురించి ఏదో చెప్పాను కానీ లాస్ట్ టైం ఏదో ఐటెం రాసుకున్నారు సాక్షి పేపర్ వాళ్ళే. సాక్షి పేపర్ తెలుగుదేశం యొక్క నాయకుల యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం లేదని, నా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. అప్పుడు అపోజిషన్లో ఉన్నా. ఎవరైనా సాక్షి పేపర్ మీద 3 సార్లు నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాశాను లెటర్.
గైడ్లైన్స్ తప్పుతుంది మీ సాక్షి, ఎందుకు రాయరు? పేపర్కి ఉండేటువంటిది అంటే చెడు కూడా రాయొచ్చు. చెడు రాసి మీద వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా అడగాలి. నా మీద వ్యతిరేకంగా రాస్తాను నన్ను అడగాలి ఏంటి ఇదని. నా స్టేట్మెంట్ కూడా రాయాలి నామ్స్ ప్రకారంగా, మీడియా నామ్స్ ప్రకారంగా. అప్పుడు అదేం లేదు, వాళ్ళు రాసుకుంటే వెళ్ళిపోవడం. ఒకడు విమర్శగా ఒకటి పొగడ్డం, రెండే కార్యక్రమాలు ఉన్నాయి మీడియాకి. ఇది సరే సెపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. వాడు 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇండియా కలిస్తే నాకు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చి మీరు ఖరీదైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని. మా వాళ్ళు ఎవ్వరూ ధైర్యం చేయలేరు. నేను ఒక్కనే, ఏంటి భయం ఏంటి? మనం ఎంత తప్పు చేస్తే భయపడాలి. అప్పుడు మరుసటి రోజు 2వ రోజున 3వ రోజున నా ఫోటో వేసి ప్రెస్లో ఒక స్టేట్మెంట్ రాశారు సాక్షిలో. ఎందుకు నన్ను సాటిస్ఫై చేయడానికి. అది ఏం చేశారంటే అది బహుశా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇండియాకి పంపించుంటారు, మేము కవర్ చేస్తున్నామని చెప్పుకోవడానికి. అంటే ఎప్పుడు కూడా మీడియా న్యూట్రల్గా ఉండాలి. మన గురించి రాయమనడం లేదు, మనం మంచి చేస్తే రాయాలి, చెడు చేస్తే చెప్పొచ్చు, మనం కూడా ఖండించుకుంటాం, మనకు ఆ హక్కు ఉంది. అందుచేత సరే అది సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. అంచేత ఏంటంటే ఈరోజు మనం ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు ఎప్పుడు పెట్టినప్పుడు కూడా మనం బ్రహ్మాండంగా చేసుకోగలుగుతున్నాం. మనం చేసేందుకు ప్రజలు కూడా మనం నర్శిస్తున్నారు, మీడియా కూడా మనకు సహకరిస్తుంది, ఎంప్లాయీస్ కూడా మనకు సహకరిస్తున్నారు, ఈ గ్రౌండ్లో ఉండే శానిటేషన్ ఆఫీసులో ఎంప్లాయీస్ కూడా మనకు సహకరిస్తున్నారు. అదేవిధంగా టెంట్ వాళ్ళు కూడా మనకు సహకరించి మన అనుకున్న లైన్లోనే వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మనకు చూస్తే భోజనాలు కూడా రాజుగారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. రోజు రోజుకి ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఆయన ఇంప్రూవ్ చేసేటప్పుడు రేటు పెంచుతున్నాడు అనుకోండి, అది వేరే సంగతి. అసలు రేటు ఇక్కడ కాదు, వచ్చిన వాళ్ళు సంతృప్తిగా తిన్నారా లేదా అనేది పాయింట్. వ్యవస్థలో విషయం చెప్పడానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం ఏదో మనం తోచిన ప్రకారంగా మనం పెడతాము. ఆ విధంగా ఇప్పుడు మీకు బడ్జెట్ పెట్టారు, మెరుగుదల బడ్జెట్ చాలామంది కోరికే ఉంటారు. ఏం చేస్తారు క్లీనింగ్ కానీ అందరికీ సప్లై చేయడంలో కానీ అంతా తర్వాత నేను 2-3 విషయాలు చెప్తున్నాను, లేట్ అని అనుకోకండి. మళ్ళీ మీకు అంత టైం పడుతుంది కలవటానికి. డాక్టర్ గారు ఎక్కడ మంచం తెగొద్దు అన్నాడు, అయినప్పటికీ మీరు అందరూ వచ్చారని నేను కలవటానికి దిగాను. 2-3 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పొలిటికల్ ఎంపవర్మెంట్, మీరు చాలామంది ఉన్నారు. ఎంపవర్మెంట్ అంటే వీళ్ళని సాధికారిత అంటారు తెలుగులో. సాధికారత అంటే మీకు పొలిటికల్గా పవర్ఫుల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎక్కడ గ్రామాల్లో పవర్ఫుల్ అవ్వాలి. లేడీస్ మహిళలు అందరూ కూడా పవర్ఫుల్ అవ్వాలి పొలిటికల్గా. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉండి సర్వీస్ చేస్తే మీరు పార్టీకి కమిట్మెంట్ ఉంటే మీరు తప్పకుండా ఎదుగుతారు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి. అందుకనే మీకు చెప్తున్నాను, రాజకీయ పటిష్టంగా ఉండాలి. మీ గ్రామాల్లో మీరు కూడా పటిష్టంగా ప్రజలతో ఉండాలి. ఇక్కడికి వచ్చి నాకు కనిపించి ఎమ్మెల్యేలు కనిపించేసి మీరు కొట్టి జీర్ణాపతి కొడితే రేపు టికెట్లు రావు. రిజర్వేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత కూర్చుంటాను నేను. ఎవరైతే ప్రజల నుంచి వస్తారో వాడికే ఇస్తాం టికెట్లు, దాంట్లో అనుమానం లేదు. ఎవరైతే గెలుస్తారో వాడికే. 24 గంటలు మీకు కూడా తిరిగాం కదండి, నాకు టికెట్ ఎందుకోరంటే ఇప్పుడు నాకు కూడా తెలిసే ఉపయోగం ఉంది. జనాలు మీకు ఓటైనప్పుడు జనాలు ఓటేయాలి, జనాలతో మంచిగా ఉండాలి, అది నేర్చుకోవాలి మీరంతా కూడా. నన్ను చాలామంది అడిగారు ఆ రోజున్న నాయకులు, నేను ఊళ్ళోకి వస్తే పిల్లలందరూ నాకు కూడా పరిగెట్టుకు వస్తారు. పిల్లలు కూడా షేక్ హ్యాండ్ ఇస్తాను నేను. ఎందుకు తెలుసా? పిల్లలే రేపు ఓటర్స్. చాలామంది అడిగారు పిల్లలతో ఇటు మీకు అంటారు, కానీ పిల్లలు నాకు జగన్నాథపురం ఉన్నారు, వచ్చారు జగన్నాథపురం వాళ్ళు. జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగితే నేను ఫస్ట్ పొలిటికల్ స్టేజ్ ఎక్కింది జగన్నాథపురంలోనే. ఆ బ్రిడ్జ్ దగ్గర దిగితే బ్రిడ్జ్ దగ్గర స్టేజ్ వరకు పిల్లలే నిలబడతారు అటు ఇటు. ఒకప్పుడు అది పాడు చేసుకున్నారు. అలాగేంటంటే పిల్లలు ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ ఇంచుమించు 11-17 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలతో ఓటు ఇచ్చేస్తున్నారు. రాకపోయినా కొంత దొంగలు కూడా వేసేవాళ్ళు ఉంటారు. అంచేత పిల్లలు కింద నుంచి పై వరకు కూడా అందరూ సమానం అనేటువంటి దృష్టిలో మనం చూడాలి. ఆ విధంగానే ఎమ్మెల్యేలు కూడా చెప్పాను,
పిల్లల్ని ఎవరిని వదలొద్దు. పిల్లలతో కూడా చనువుగా ఉంటే ఏంటంటే రేపు అన్నది మా ఎమ్మెల్యే గారు నాకు సెకండ్ ఇచ్చారని ఆ ముద్ర పడిపోద్ది మైండ్. చిన్నప్పుడు మైండ్లో ముద్ర పడితే మళ్ళీ చెరగదు ఎప్పుడు కూడా. ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడున్నటువంటి 60% నాయకులందరూ కూడా నాతో చిన్నప్పుడు షేకర్లు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా 10% కొత్తగా ఉండొచ్చు, కానీ ఆ విధంగా చేసుకుంటారు. అంచేతంటే మనం కింద నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడు కూడా. పెద్దవాళ్ళకి మైండ్ ఫ్లక్చువేషన్ ఉంటుంది, ఎందుకంటే మైండ్ స్థిమితంగా ఉండదు. ఎక్కడ లాభం ఉంటే అక్కడ వాడుకోవాలనుకుంటాడు. పిల్లవాడు అలా అనుకోడు, ఎక్కడ చావలెట్టితే అక్కడ ఉండాలనుకుంటాడు, అంతే తేడా. అంచేత ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంచేతంటే పొలిటికల్గా మీరు బాగా ఎదగాలనుకుంటే మీ గ్రామాల్లో మీరు స్థానం ఏర్పాటు చేసుకోవాలి. మీ గ్రామంలో మీరు స్థానం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని కోరుకుంటారు, మరెవరు కాదు. ఎమ్మెల్యే కావాలని నేను కోరుకోలేదు, నన్ను కోరుకుంది నియోజకవర్గం అంటే ఐదు సంఘం అపోజిషన్ ఎవరు ఉన్నారంటే వాళ్ళు నన్ను కోరుకున్నారు కాబట్టి నేను వచ్చాను. ఏదో అదృష్టశాత్తు ఈ స్థాయికి వచ్చాను. అందరికీ ఆ స్థాయి ఉండదు. మనం మంచి రిలేషన్స్ కింద వాళ్ళతో ఉండాలి. మీ గ్రామాలు, నేను ప్రతి గ్రామం వాచ్ చేస్తూ ఉన్నాను, ఏ గ్రామంలో ఏ విధంగా ఉన్నారు, ఎవరు ప్రజలతో ఉన్నారో చూస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉంటే మీకు పొలిటికల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది, నెంబర్ 1. అదేవిధంగా మహిళలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మహిళలను కూడా తయారు చేసుకోవాలి, సరైనటువంటి వాళ్ళని. అందుకనే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఫస్ట్ టౌన్ మండల్ మహిళా ప్రెసిడెంట్ శోభారాణి గారికి ఇచ్చాం. ఇది ఎక్కడా లేదు. పార్టీ మహిళా ప్రెసిడెంట్ ఎక్కడ ఇవ్వలేదు మన రాష్ట్రంలో, మనం ఒక్కటే ఇచ్చాం. ఎందుకంటే ఆవిడ మున్సిపల్ చైర్పర్సన్ చేసింది, మంచి ఆవిడ. సో ఎనిగంటి గారిని తప్పుకోమని ఆయన వైస్ ప్రెసిడెంట్ జిల్లాలో ఇచ్చాం. ఇది మన సూత్రం ఏంటంటే 2 సార్లు కంటే ఎక్కువ ప్రెసిడెంట్ ఉండకూడదనే సూత్రంతో ఎనిగంటి తప్పుకున్నారు. ఆవిడని భర్తీ చేశాం. మహిళలు కూడా ఇంపార్టెంట్ అండి. 50% మహిళలు ఉన్నారు సమాజంలో, వాళ్ళ ఓట్లు కూడా ఇంపార్టెంట్. వాళ్ళ ఓట్లు ఎవరు ఎక్కువ వెళ్తే వాళ్ళే గెలుస్తున్నారు. అందుచేత మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలనుకున్నప్పుడు, పొలిటికల్గా మీరు ఎదగాలనుకున్నప్పుడు ప్రజలతో సాన్నిధ్యం పెట్టుకోండి. సాన్నిధ్యంతో పాటు సర్వీస్ చేయండి. సర్వీస్ చేయండి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన నియోజకవర్గం 40,000 ఇళ్ళు పేదవాళ్ళకి కట్టాము, 20,000 ఇళ్ళు ఎస్సీ ఎస్టీలు కట్టాము, మిగతా 20,000 బీసీలు ఓసీలు కట్టాము. సరే ఇప్పుడు 4 ఇళ్ళు కూడా రావడం లేదనుకోండి, ఇంకా ఇల్లు వచ్చే పరిస్థితిలో కనపడడం లేదు. వస్తే మేడం అందరికీ పంచుతాం, ఆ లార్జ్ స్కేల్లో రావు ఇప్పుడు. ఆ విధంగానే ఇప్పుడు కాలనీలు కట్టినవన్నీ కూడా వెలంపేట కాలనీ ఉంది. వెలంపేట కాలనీ ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఏంటిది ఆర్టిజన్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అప్పుడు ఎస్సీ ఇది అంటే ల్యాండ్ సీలింగ్ భూమి మనకి ఇస్తే 300 ఇళ్ళు ఎన్నో కట్టాము. ఇది కాకుండా ఆర్టిజన్ కాలనీ కాకుండా కాలేజీకి భూమి ఇవ్వకుండా కాలేజీకి భూమి ఇచ్చి అప్పుడు ఎన్టీ రామారావు నైట్ అవుట్ చేశారు. ఇక్కడ ఒక నైట్ పడుకున్నాడు ఎన్టీఆర్ ఇక్కడ అందరూ ఉన్నాం, ఆయనే ఓపెన్ చేశాడు. దీనికి ఏదైనా ఇవి పేరు పెట్టండి అంటే నందమూరి తారక రామారావు బహుళార్థక ప్రాజెక్ట్ అనేది పెట్టాడు. ఎవరికి నోరు తెలియదు ఆయన పెట్టిన పేరు. ఎన్టీఆర్ ఏరియాని సింపుల్గా పిలుచుకుంటున్నాం. ఆ రోజుల్లో తిండి బట్ట ఇల్లు ఆయన యొక్క సిద్ధాంతం మీద ఇప్పటికీ నడుస్తున్నాం మనం. అంటే పేదరిక నిర్మూలన జరగాలి, పేదవాడు గొప్పవాడు అవ్వాలి. గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు అవ్వాలని మనం కోరుకుంటలేదు. గొప్పవాళ్ళు అయితే అయ్యారు, పేదవాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి. రెండోది వచ్చేటప్పటికి ఆర్థిక సమానతలు ఉన్నాయి సొసైటీలో. పెద్ద గొప్పవాడుగానే పెరుగుతున్నాడు, పేదవాడుగానే ఉండిపోతున్నాడు. సరే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా. పేదవాడు కూడా ఒక స్థాయికి రావాలి. ఈ ఆర్థిక అసమానత పోవాలంటే పేదవాడి యొక్క ఆర్థిక స్తోమత పెరగాలి. దాని మీద మన సూపర్ 6లో ఒక క్లాజ్ పెట్టాము. ఆ పేదవాడి అన్ని విధాలుగా లాభం పొందాలి. ఆ విధంగా అతనికి తింటానికి తిండి బట్ట ఇల్లు తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఉండాలి. అందుకని అతనికి పొదుపు చేసుకునే కెపాసిటీ ఉండాలి, పర్చేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ పొదుపు చేసుకున్న డబ్బుని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఇప్పుడు ఇల్లు కొట్టనుకోవచ్చు, లేకపోతే హోటల్ అనుకోవచ్చు, ఏదనుకున్నప్పుడు కూడా. ఆ విధంగా అతని స్థాయిని పెరగాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పేదరికం లేనటువంటి సమాజం ఉండాలనేటువంటిది ఆ రోజున ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆయన ఆ రోజున. ఆ ఒక్క స్లోగన్ తోటి ఆత్మగౌరవం, రెండో స్లోగన్ తోటే
ఆయనకి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. దాంతో 3 సార్లు ఎలక్షన్లో గెలిచాం. అంతేత మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిందంటే మనం బాగుపడితే కాదు, మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు బాగుపడటానికి ఏ విధంగా చేయాలి నా పరిధిలో ఉంది, చేశాను. దాంట్లో ఒక భాగమే యూజువల్గా ఎక్సైజ్లో లిక్కర్ జరుగుతూ ఉంటాయి. లిక్కర్ సిండికేట్లు ఉంటాయి. మేము రావడం ముందు సిండికేట్లు ఉంటాయి. సిండికేట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మన పార్టీ వచ్చిన తర్వాత సిండికేట్లు బదలు కొట్టారు. అయితే ఇప్పుడు కూడా మనం పాటలు పెడితే, ఎక్సైజ్ పాటలు పెడితే కొంతమంది అన్అఫిషియల్గా సిండికేట్లుగా ఏర్పడిపోయి వాళ్ళే డబ్బులు ఎవరి చేతిలో ఉన్నా వాళ్ళే దున్నేస్తున్నారు పట్టుకొని. కానీ నాకు తెలీదు మరి మిగతా నియోజకవర్గాల్లో జరిగిందో లేదు, కానీ మన రాష్ట్రం మొట్టమొదటిగా మన తుని నియోజకవర్గంలో సిండికేట్ పెట్టకుండా ఒక మేనేజ్మెంట్ కమిటీ పెట్టి దగ్గర 300 మందికి షేర్స్ పెట్టాను ఇక్కడ. దాంట్లో మీలో కూడా కొంతమంది ఉంటారు. దగ్గర 300 మందికి నిన్న వేళ వాళ్ళకి 10% చొప్పున వాళ్ళకి రిటర్న్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టింది ₹1,00,000 అయితే 10% రిటర్న్ ఇస్తారు. మళ్ళీ 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి మళ్ళీ రిటర్న్ ఇస్తారు. అంటే మీరు పెట్టుబడిన డబ్బు మీకు వచ్చేస్తుంది, లాభం కూడా వస్తుంది. అంచేత మిమ్మల్ని కూడా అందుకనే రెండవది ఎన్ఆర్ఈ చేసి మీ గ్రామాల్లో మిమ్మల్నే చేసుకోమన్నా, మీరే కాంట్రాక్టులు చేసుకున్నాను, ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి. మన నియోజకవర్గం వచ్చినటువంటి కాంట్రాక్టులు కూడా బయట చేయడానికి వీలు లేదన్న, మున్సిపాలిటీలు వచ్చినా ఎక్కడ వచ్చినప్పుడు కూడా మన వాళ్ళే చేసుకోవాలన్నా. అంటే మన నియోజకవర్గంలో మీ యొక్క ఆర్థిక స్తోమత పెరగాలి, మీ ఆర్థిక స్తోమత పెరగాలి, రాజకీయంగా మీరందరూ పెరగాలి, ఆర్థికంగా మీరందరూ కూడా పెరగాలి. దాంతో పార్టీ కూడా బలోపేతం అవ్వాలి. ఈ సిద్ధాంతాలతో మనం పనిచేస్తాం. ఈరోజు నిన్న వేళ మరి మీకు ఇచ్చే ఉంటారు, కొంతమంది తీసుకునే ఉంటారు. 1,00,000 పెట్టిన వాళ్ళు 10,000 తీసుకున్నారు, 2 లక్షలు పెట్టిన వాళ్ళు 20,000 తీసుకున్నారు. ఆ విధంగా నేను ఒక షరతు పెట్టా, ఎవరికి కూడా 2 లక్షల కంటే ఎక్కువ వాటా అయిపోద్దని చెప్పాను. ఇది మిగతా చోట్ల మామూలు సిండికేట్లు ఏర్పడ్డాయి, వాళ్ళు ఎవరు తినేవాళ్ళ తినేస్తున్నారు. మన దగ్గర లేదు సిండికేట్ కాదు, అది మేనేజ్మెంట్ కమిటీ. వాళ్ళు తప్పు చేస్తే ప్రతి నెల నేను రివ్యూ చేశాను. వాళ్ళు తప్పు చేస్తే మన నాయకులందరూ కూడా నన్ను తప్పు పడతారు. నేను సిస్టమ్ పాలసీ మట్టాను కాబట్టి అంటే నా తప్పు అనకూడదు, పార్టీ తప్పు అనకూడదు, తర్వాత పార్టీ కూడా తప్పు పడుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, నేను కలిసినప్పుడు క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత తెలుసుకొచ్చని చెప్పాను. మేము ఇది అడాప్ట్ చేసాం, ఎన్ఆర్ఈ చేసాను, ఇది అంటే ఆయన మెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పాను. ఏం చేద్దంటే ఆర్థికంగా బలపడాలంటే ఉట్టినే బలపడాలి ఎవరు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీస్. మిడిల్ క్లాస్లో ప్రభుత్వం ఏమి సలహాలు ఏమవుతుంది, ఆదాయాలు ఏమవుతుంది, గవర్నమెంట్ ఓన్లీ పేదవాళ్ళకి ఇస్తుంది. రిచ్ పర్సన్స్ వాళ్ళంతా కూడా ఇన్సెంటివ్ రూపంలో వాళ్ళు లబ్ధి పొందుతారు. మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా ఏది రాదు. అంటే అది బాగుపడాలనుకున్నప్పుడు, ఆర్థికంగా బాగుపడాలనుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రభుత్వ స్కీములు ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే వీళ్ళందరూ బాగుపడి మన తుని నియోజకవర్గం 2029 వచ్చేటప్పటికి పేదరికం లేనటువంటి నియోజకవర్గం తీర్చిదిద్దాలనేటువంటిది నా యొక్క ఆలోచన. ఆ విధమైనటువంటి స్థితికి రావాలి. మనం బాగుపడితే కాదు, మన వెనకాలన్న వాళ్ళు బాగుపడాలి. అది ముఖ్యమైన సందేశం. కొంతమంది ఉన్నారు, నేను అడ్డంగా ఎదిగిపోతే బాగుంటుంది, నువ్వు ఎదిగిపోతే బాగుంటుంది, పార్టీ అడ్డంగా దిగిపోతుంది కిందకి. ఇది తెలుసుకోవాలి మీరంతా. అంతేతే మేము అప్పుడు దెబ్బలాడతాం. నేను ఎందుకు కోపడుతున్నానంటే మీ మీద కోపం ఉంది కాదు, మనం వెనకాలకి సేవ చేసి మనం పేరు పెంచుకోవాలి. వెనకాలకి ఇబ్బంది లేకుండా మనం సంపాదించుకోవాలి. పార్టీకి ఇబ్బంది లేకుండా మనం సంపాదించుకుంటే తప్పులేదు. పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించేది మాత్రం ఒక్క సెకండ్ కూడా ఎవరిని అలౌ చేయండి. పార్టీ ఆలోచనతో మీరు నడవాలి. అందుకని ఈ మీటింగ్ పెట్టాం. మరొకసారి మీ అందరికీ కూడా, ముఖ్యంగా పత్రికా విలేకరులు అందరూ కూడా కొత్తగా వచ్చారు. మరి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మీకు అభినందనలు. జనవరి 1 లేట్ అయినా లేట్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. నేను ఉండకూడదు. కొంతమంది ఆయన ఎక్కడికో పారిపోయాడని కొంతమంది ఏదో రాశారు, నాకు తెలియదు. నేను ఎక్కడికి పారిపోలేదు. మా అమ్మాయిని పార్టీని స్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇతర రాష్ట్రాలకు వెళ్ళాను తప్ప పారిపోయేటువంటి అవసరం లేదు, పారిపోవాల్సిన పని లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశాన్ని బతికించడం. అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు.